హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము దుబాయ్ మాల్లో ఉన్న అండర్ వాటర్ జూ ఎక్వేరియంకి అయితే వచ్చేసాము. ఇదైతే ముందుగా టికెట్ కౌంటరు. ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 దిరమ్స్ పడింది. పిల్లలకు కూడా తీసుకున్నారు. నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఈ ప్రైస్ అయితే. ఇదంతా కూడా బయటనే. చూడండి, మా పిల్లలు అయితే ఇంకా లోపలికి వెళ్ళడం మొదలు పెట్టలేదు, ఇక్కడే ఆడుకుంటున్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. సో మనకి మాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా బయట నుంచి కూడా చాలా బాగా కనబడుతుంది ఎక్వేరియం అంతా కూడా. సో లోపలికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా బయటనే ఫోటోలు అవి తీయేసి అయితే వెళ్ళిపోతుంటారు. సో చాలా బాగుంటుంది. మాల్లో అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ ఎక్వేరియం అయితే. అంత బాగుంటుంది. లోపల ఇంకెంత బాగుంటుందో. చలో పదండి వెళ్దాం లోపలికైతే. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రాసారు చూడండి, దుబాయ్ ఎక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అని చెప్పేసి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. సో మొత్తం లోపలికి వెళ్ళగానే బ్లూ కలర్లో ఉంది, డార్క్గా కనబడుతుంది. ఈ టనెల్ అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం గ్లాస్తో కవర్ అయి ఉంటుంది. అలాగే లోపలైతే అన్ని రకరకాల ఫిష్లు అయితే మనకి ట్రాన్స్పరెన్సీగా కనబడుతూ ఉంటాయి. అవి మూవ్ అవ్వడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అచ్చంగా ఏంటంటే మనము సముద్రం లోపలికి వచ్చామా అన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. ఇలా చూస్తుంటే అయితే మస్తు అనిపిస్తుంది. ఇక్కడైతే ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. ఇది చూడండి, పెద్ద షార్క్ అయితే వెళ్తుంది. అలాగే ఇటు చూడండి, ఈ ఫిష్ అయితే చాలా వెరైటీగా గమ్మత్తుగా ఉందన్నమాట. దాని తోక చూడండి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మూతి ముక్కు అలా కదిలిస్తుంది అనమాట. ఇక్కడున్న రకరకాల ఫిష్ నేమ్స్ అయితే అసలు తెలీదు, ఎన్ని రకాలు ఉన్నాయో అసలుకి. ఇది చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఇది కూడా అట్లా వెళ్తుంది. ఇదంతా కూడా కిందనే అనమాట, ఇంకా పైన కూడా ఉంటుందంట. సో కింద అయితే మనకు చాలా పెద్ద పెద్ద షార్క్లు, డిఫరెంట్ ఫిషెస్ అయితే కనబడుతూ ఉంటాయి. వీటిని అయితే ఇలా పిల్లలు పెద్దలు కూడా దగ్గరగా చూస్తూ కాసేపు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫిష్లను చూస్తూ అయితే. ఇక్కడ చూడండి, ఈయనైతే లోపల ఫిష్లకి ఫుడ్ అది పెడుతూ క్లీనింగ్ అది చూస్తారనమాట. సో లోపలికైతే స్కూబా డైవింగ్ చేసే వాళ్ళు కూడా లోపలికైతే వెళ్ళారు. ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఆ పైకి అయితే వెళ్ళాలి. పైకైతే వచ్చేసాము. ఇక్కడేముంటుందో. సో కింద అయితే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే మాత్రం వాళ్ళైతే మీరు వెళ్ళే దారిలోనే ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ వెళ్ళండి, సో అవే తీసుకెళ్తాయని చెప్పారు. సో నాకైతే అది భలే నచ్చిందనమాట. వాటిని ఫాలో అవుతూ వెళ్తున్నాము. పైన అయితే బోట్ రైడింగ్ ఉంది. సో ట్రాన్స్పరెన్సీ గ్లాస్ బోట్ రైడ్ అయితే ఉంది. సో వాళ్ళైతే వాటర్లోకి తీసుకువెళ్ళేసి ట్రాన్స్పరెన్సీ గ్లాస్ అది ఉంటుందంట. దాంట్లో నుంచి మనం లోపల ఎక్వేరియంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చంట. సో అది ఎక్కడానికైతే మేమందరం కూడా చక్కగా జాకెట్స్ అవి వేసుకున్నాము.
ఇక్కడికి రాగానే ఇంకా మా బాబు 2 years, సో 2 years వాళ్ళకి అలో లేదు అని చెప్పేశారు. ఇంకేం చేసేదేం లేక మా చిన్న బాబుని అయితే తీసుకురాకుండా ఇంకా మా హస్బెండ్ అయితే తనతో పాటు ఉండిపోయాడు. మేము అత్తయ్య పిల్లలం అయితే వచ్చేసామన్నమాట లోపలికి. బోట్లోకి అయితే ఎక్కేసాము. సో ఇదైతే ట్రాన్స్పరెన్సీ గ్లాస్ బోటు. దీని కింది నుంచి చూడాలి. Approximately 20,000 fishes and about 85 different fish. That one is shovel nose guitar fish, and this is bow nose ray. Leopard ray. Leopard ray. And you see this cage? We use this cage to feed the sharks. Every day, 2 p.m. in the afternoon, divers go inside to feed them. Sharks come around at that particular time. So with the help of the stick, we feed the sharks. Then mostly they don't partake in other fishes. Right. These corals and rocks are artificial because ఇక్కడ చూడండి తనైతే మర్మేడ్ డ్రెస్ వేసుకొని అక్కడ కూర్చొని ఉంది. సో సమ్టైమ్స్ మనం ఎక్వేరియం లోపల మర్మేడ్ని కూడా చూడొచ్చు. చాలామంది స్కూబా డైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో దానికి మళ్ళీ సపరేట్గా మనీ పే చేసి లోపలికి వెళ్ళాలి. ఇది చూడండి కింద ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. మనం కింద ఫ్లోర్ నుంచి వచ్చాం కదా, ఈ గ్లాస్లో నుంచి అయితే కింద ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారనమాట. సో ఇక్కడైతే సముద్రంలో ఉన్న రకరకాల చేపలన్నిటిని కూడా ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారు. running through the pipeline. It's filtration system. All 10 million liter water is filtered after every 85 minutes. After this, you will be going to see penguins, sea jellies, nursery section, and then you will be going to that platform to feed the fish. ఇతనైతే మనకి బోట్లో ఎక్కినంతసేపు లోపల ఎక్వేరియంలో ఏమేమి ఫిష్లు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. దాని లోతు ఎంత ఉంది, ఎంత వాటర్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడైతే దిగబోతున్నాము. సో నాకైతే ఏమంత ఎగ్జైటింగ్ ఏం అనిపించలేదు, నార్మల్గా ఉంది. బోట్లో వెళ్ళి అలా ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాము అంతే. సో ఆ ట్రాన్స్పరెన్సీ గ్లాస్లో నుంచి కింద ఉన్న ఫిషెస్ని అవిటిని చూసామన్నమాట, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడైతే అన్ని ఎక్వేరియంస్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే డిఫరెంట్ చేపలను అయితే చూడొచ్చు. ఈ చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వావ్ ఎంత బాగుంది. ఈ ప్లానెట్ పైన ఎన్ని రకాల జీవరాశులు బతుకుతున్నాయో అసలుకి చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే. ఇది
చూడండి ఈ చేపలు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం యూనిఫామ్ డ్రెస్ వేసుకున్నట్టు బ్లాక్ అండ్ వైట్ ఎల్లో. సో చాలా బాగున్నాయి, అన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి చేపలు ముద్దుగా. ఇది చూడండి ఈ చేపలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో వాటి యొక్క మూత్ అయితే ఇలా పొడవుగా ఉందన్నమాట, ఆ నోరంతా కూడా ఇలా తెరిచినట్టుగా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్ అయితే. సో ఎప్పుడు కూడా చూడలేదు నేను ఇలాంటి ఫిష్ అయితే. చాలా బాగుంది చూడండి, ముక్కు చూడండి ఎంత పొడవు ఉందో, లోపల ఉన్న స్కెల్టన్ అంతా కూడా కనబడుతుంది నోరు తెరిస్తే. ఇదిగోండి ఇక్కడ పెంగ్విన్ కేవ్ అని రాశారు. సో ఇక్కడ అన్నీ కూడా పెంగ్విన్స్ అయితే ఉంటాయంట. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాంటి పెంగ్విన్స్ ఉంటాయో. వావ్ చూడండి ఎంత బాగా చూస్తున్నాయో, దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా కళ్ళు మూస్తూ తెరుస్తూ చాలా ముద్దుగా చూస్తున్నాయి. ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా జెల్లీ ఫిష్లు, దీంట్లోనే పెంచుతారంట. ఇవి కాస్త పెరిగిన తర్వాత మళ్ళీ ఆ ఎక్వేరియంలోకి వేస్తారంట. వీటన్నిటిని కూడా చూడండి ఎన్ని రకాలు పెంచుతున్నారు. ఇక్కడ చూడండి కింద ఉన్న చేపలకి, ఎక్వేరియంలో ఉన్న చేపలకి ఫుడ్ వేస్తున్నారు. మనమే వెళ్ళి ఓన్గా ఫుడ్ అయితే వేయొచ్చు అనమాట. దానికి కూడా మనీ పే చేసి తీసుకొని ఫుడ్ కొనుక్కొని వేసి రావడమే. జస్ట్ ఒక ఆనందం కోసం, మనము చేపలకి ఫుడ్ పెట్టాము అన్న ఒక ఆనందం కోసం తీసుకొని వెళ్ళి కొనుక్కొని వేసి రావడం అనమాట. అదిగోండి మా హస్బెండ్ మా పాప వెళ్ళారు వేయడానికి. ఇక్కడ చూడండి టాటాయిస్ అయితే చక్కగా పండుకుంది, బజ్జుంది. ఇంకా చాలా టాటాయిస్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి చిన్న చిన్న పిల్ల టాటాయిస్లు, పెద్ద టాటాయిస్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఈదుతున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న చేపలను అయితే మనము చేత్తో తాకొచ్చు, పిల్లలు కానీ పెద్దలు కానీ వాటిని అలా టచ్ చేస్తూ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా వాటికైతే అలో చేస్తున్నారు టచ్ చేయడానికి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ చేపలు చూడండి ఎలా ఉన్నాయో, అరిసెల్లాగా అప్పల్లాగా ఉన్నాయి. భలే ఉన్నాయి చేపలు కూడా, వెరైటీగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చేపలు అలాగే టాటాయిస్ రెండు కూడా ఒకే ఎక్వేరియంలో ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇది దుబాయ్ మాల్లో అండర్ వాటర్ జూ ఎక్వేరియము. సో చూసారు కదా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, అంత డబ్బులు పెట్టాల్సింది కాదేమో అనిపించింది అనమాట. ఎవరైనా దుబాయ్లో ఎక్వేరియంకి రావాలనుకుంటే మాత్రం ముందే బుక్ చేసుకొని చూసుకొని రండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా టికెట్లు కొంటే మాత్రం చాలా ప్రైస్ అయితే పడుతుందన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.